హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీ గార్డెనింగ్ ఎక్కడ వరకు వచ్చింది? చాలామంది నన్ను కామెంట్స్ రూపంలో అడిగేది ఏంటంటే, మీకు అప్పుడే అన్ని హార్వెస్ట్లు ఎలా వస్తున్నాయి, మాకు ఇంకా చిన్న చిన్నవిగానే ఉన్నాయి అని చెప్పి. నేనైతే ఈసారి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసుకున్నాను. ఇన్ కేస్ ఫ్రాస్ట్ ఏదైనా ఉంటే ఫ్రాస్ట్ క్లాత్తో కవర్ చేసుకుందామని చెప్పి మీరు నా షార్ట్స్లో చూసే ఉంటారు. ఇప్పుడు మాకు హీట్ వేవ్ అండి, అందుకనే చూస్తున్నారు కదా షేడ్ క్లాత్ వేసుకున్నాను. టమాటోస్, మిర్చి వీటన్నిటికీ కూడా. చాలామందికి అయితే నేను సీడ్స్ ఫ్రీగానే షిప్ చేశానండి. ఇంకా చాలామంది అడుగుతున్నారు, మేబీ మాకు నెక్స్ట్ సీజన్కైనా యూజ్ అవుతాయి ఇవ్వండి అని చెప్పి. సో అందుకనైతే ఓన్లీ ఫర్ మై సబ్స్క్రైబర్స్ ఈ వీడియో చూసి ఫస్ట్ 5 మెంబర్స్ కామెంట్ చేసిన వాళ్ళకైతే నేను సీడ్స్ ఫ్రీగా షిప్ చేస్తాను. నా దగ్గర ఉండేవైతే నేను ఇస్తానండి. సో మీకు ఏమైనా ఎక్స్ట్రాగా కావాలి అని అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ పింక్ చేశారంటే, బట్ కామెంట్ యూట్యూబ్లో ఉండాలి, మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. సో ఇన్స్టాగ్రామ్లో కానీ పింక్ చేశారు అంటే మీకు ఏదైనా ఎక్స్ట్రాగా కావాలి అంటే నేను తప్పకుండా నా ఫ్రెండ్స్నైనా అడిగి నేను షిప్ చేస్తాను. ఆల్రెడీ నన్ను అడిగిన వాళ్ళకైతే నేను స్లోగా చేస్తానండి. అందరికీ నేను ఒకేసారి చేయలేను. ప్లీజ్ మీరు వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయండి. చాలామంది ఆల్రెడీ షిప్ చేసేస్తున్నారు, మీరే చేయట్లేదు అని అంటున్నారు. సో ఫ్రీగా ఇస్తున్నా కూడా ఇంత డిమాండ్ ఏంటండి? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మాకు కూడా వర్క్స్ ఉంటాయి, చాలా పనులు ఉంటాయి. మేము వీకెండ్ మాత్రమే వెళ్ళగలను. చెప్పాను కదా, నాకు డ్రైవింగ్ కంఫర్ట్ కాదు. సో మా హస్బెండ్కి టైం ఉన్నప్పుడే వెళ్ళి షిప్ చేయాలి. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మ్యాక్సిమం అందరికీ లేట్ అయినా కూడా షిప్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఇప్పుడు ఏంటంటే గివ్ అవే లాగా మీరు కానీ నా ఈ వీడియో ఫుల్గా చూసి కామెంట్ కానీ చేస్తే వాళ్ళు ఇన్స్టాలో కనెక్ట్ అయితే వాళ్ళకి ఫ్రీగా సీడ్స్ అయితే షిప్ చేస్తాను. వీక్లీ కొంతమందికి అయితే ప్యాక్ చేసి స్లోగా అందరికీ పంపిస్తున్నానండి. ఇవేంటంటే స్పినాచ్, ఇవి పోల్ బీన్స్, ఇవి నార్మల్ బుష్ బీన్స్, ఇవేంటంటే ఎలిఫెంటస్ ఓక్రా, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీన్స్, పింటో బీన్స్, బీరకాయలు, సొరకాయలు, తర్వాత బర్డ్ హౌస్ గాడ్స్, దోసకాయలు, ఇలా చిన్న చిన్న ప్యాకెట్లు. అంటే అందరికీ ఇవ్వాలి కాబట్టి ఎక్కువ వేయట్లేదండి. ఈచ్ వెరైటీ 4 సీడ్స్ అట్లా ఇస్తున్నాను. సో దోసకాయలు, తర్వాత ఎలిఫెంటస్ ఓక్రా, ఇలా కొన్ని ఏంటంటే ఆల్రెడీ ప్రతి ఒక్కరికి షిప్ చేస్తున్నాను. స్పినాచ్, ఇవేంటంటే లాస్ట్ ఇయర్ మా గార్డెన్లో గ్రో అయినవి, కొంతమంది నాకు సీడ్ స్వాప్లో షేర్ చేసినవి. ఇవేంటంటే బర్డ్ హౌస్ గార్డ్స్ నేను కూడా కొన్నానండి, $5 ప్యాక్. బట్ నాకు ఎక్స్ట్రాగా ఉన్నాయి కాబట్టి ఇవి కూడా షిప్ చేస్తున్నాను. ఇవేంటంటే ఆర్నమెంటల్ గార్డ్స్, ఇవి 2.5 grams $5 మీకు కనిపిస్తున్నాయి కదా. ఇవేంటంటే మనం ఇట్లా బౌల్స్ చేసుకోవచ్చు మనం సొరకాయలతో. సో ఇవి కూడా కొంతమంది ఇంట్రెస్ట్ చూపించారు, అవి కూడా షిప్ చేస్తున్నాను. విషయానికి వస్తే నా దగ్గర సొరకాయ, బీరకాయ, తర్వాత కొన్ని బీన్స్ వెరైటీస్, చిట్టి చామంతి, ఇవన్నీ కొన్ని ఎక్స్ట్రా ప్లాంట్స్ అయితే ఉన్నాయి. టమాటోస్ మనం కాస్కోలో దొరుకుతాయి కదా, ఆ టమాటోస్ ఎక్స్ట్రా ప్లాంట్స్ అయితే ఉన్నాయి. మీరు కానీ లోకల్గా ఉండే వాళ్ళైతే వచ్చి కలెక్ట్ చేసుకోండి, నాకైతే ఏ ప్రాబ్లం లేదు. కానీ ప్లాంట్స్ షిప్ చేయాలంటే మాత్రం నా వల్ల కాదు. సో ఈరోజు కొన్ని హార్వెస్ట్ కూడా వచ్చాయి, హార్వెస్ట్ చేసుకుందాం, మాట్లాడుకుందాం. వెళ్దామా? ఫస్ట్ అయితే కొన్ని టమాటోస్ అండి. టమాటోస్ ఏంటంటే పెద్దవి ఇంకా రైప్ అవ్వలేదు, చిన్నవి మాత్రము చెర్రీ టమాటోస్ మాత్రం రైప్ అయ్యాయి, అవి హార్వెస్ట్ చేసుకుందాము. ఈ చెర్రీ టమాటోస్ హార్వెస్ట్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. గుత్తులుగా ఉంటాయి అండ్ చిన్న చిన్నవిగా చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా చాలా ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకుందాం. ఈ చెర్రీ టమాటోస్ ఏంటంటే లాస్ట్ ఇయర్వి కూడా కొన్ని మొలకలు అయితే అవే వచ్చేసాయండి. అండ్ మనం కంపోస్ట్లో కూడా టమాటోస్ వేస్తాం కదా, అవి కూడా బాగా వచ్చాయి. గుత్తులుగా ఎంత బాగుంటాయంటే. అండ్ ఇవేంటంటే చాలా డెలికేట్గా ఉంటాయండి, కొంచెం గాలి వచ్చినా కూడా మొత్తం రాలిపోతున్నాయి. అందుకని కొద్దిగా పచ్చిగా ఉండేవి కూడా నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగున్నాయో, చాలా సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది చెర్రీ టమాటోస్ హార్వెస్ట్ చేసుకున్నప్పుడు. ఇవి మార్కెట్లో కూడా కొంచెం ఎక్స్పెన్సివే. ఇవి ఒక్క చెట్టుకే అండి, మీరు ఈ వెరైటీ వేయండి, మంచిగా హార్వెస్ట్ వస్తుంది. నేను వేసిన వెరైటీ నేమ్ ఏంటంటే స్వీట్ మిలియన్ అనమాట. ఇది ఏ ఏరియాలో అయినా కూడా బాగా వస్తుందండి. చూడండి ఎంత మంచిగా వచ్చాయో. మీరు కూడా తప్పకుండా వేయండి. ఇంకొన్ని పచ్చి టమాటోలు కూడా హార్వెస్ట్ చేసుకుందాము. చూడండి పచ్చి టమాటోలు
ఇది వచ్చి లాస్ట్ టైం చెప్పాను కదా, ఇది ఎర్లీ గర్ల్ టమాటోస్ అనమాట. చూసారా బోల్డ్ అన్ని పచ్చి టమాటోలు. పచ్చడి చేసుకునే దానికి ఇవి కొన్ని హార్వెస్ట్ చేసుకున్నాను. అంటే పచ్చడి మిగిలిపోయినా మనం బియ్యంలో కానీ వేసామంటే మాగుతాయండి బాగా. కొన్ని మిర్చి, బెల్ పెప్పర్స్ అండ్ బీన్స్ కూడా వచ్చాయండి. మిర్చి అయితే మనము ఇండియన్ మిర్చి కూడా కొన్ని వేసాను, అవి కూడా హార్వెస్ట్కి వచ్చాయి. అండ్ కొన్ని ఏంటంటే పింటో బీన్స్ అని చూపించాను కదా లాస్ట్ షార్ట్స్లో, అవి కూడా వచ్చాయండి. క్లస్టర్ బీన్స్, తర్వాత పర్పుల్ కలర్ బీన్స్, ఇవన్నీ కూడా. మిర్చికి ఏంటంటే మనం పూత ఉంటుంది కదా, దాని కింద లీవ్స్ అన్నీ తీసేసామంటే మంచిగా హార్వెస్ట్ వస్తుంది. సో ఇప్పుడు అన్నీ కూడా నేను తీసేసాను, బట్ కొన్ని దగ్గరగా వచ్చేసాయండి. ఇవన్నీ కూడా నేను కొంచెం వాన పడితే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మాకు టెంపరేచర్స్ మరీ హైగా ఉన్నాయి. సో అందుకని అయితే కొంచెం చిక్కుడుకాయలన్నీ కూడా కొంచెం క్లమ్జీగా ఉన్నాయన్నమాట. అవన్నీ తీసి మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాను. అండ్ చిక్కుడుకాయల్లో ఏంటంటే నేను ఎర్లీ చిక్కుడు వేసానండి. ఎర్లీ చిక్కుడు ఏంటంటే మనకి సమ్మర్లోనే హార్వెస్ట్ వస్తుంది అండ్ వింటర్లో కూడా వస్తుంది. నార్మల్ చిక్కుడు ఏంటంటే మా ఏరియాలో ఎండ్ ఆఫ్ ద సీజన్ అంటే వింటర్ స్టార్ట్ అయినప్పుడు వస్తుందన్నమాట. సో ఇవి కొన్ని బీన్స్, చిక్కుడు హార్వెస్ట్ చేసుకున్నాను. చెట్టుకే ఇక్కడ బెండకాయలు స్టార్ట్ అయిపోయాయండి. చూడండి చెట్లు ఎంత చిన్నవిగా ఉన్నాయో. ఇవేంటంటే మనం కట్ చేసేసేయాలి, లేదంటే గ్రోత్ రాదనమాట. సో అందుకని కొన్ని బెండకాయలు కట్ చేస్తున్నాను. ఫస్ట్ సో మొత్తానికైతే కొన్ని బెండకాయలు కూడా వచ్చాయి. సో ఏంటి, అండ్ బెండకాయలకు కూడా మనము కింద లీవ్స్ తీసేస్తూ ఉంటే చెట్టు బాగా ఎదుగుతుందండి. అబ్బా అసలు భయంకరంగా ఉంది వేడి, అసలు చాలా వేడిగా ఉందండి. చెట్లు బతుకుతున్నాయంటే అసలు ఆశ్చర్యంగానే ఉంది. అండ్ వాటర్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటరింగ్ వన్సే చేయాల్సి వస్తుంది. దట్టు ఇంకొన్నిసార్లు ఏంటంటే 2 డేస్కి ఒకసారి చేస్తున్నాము. సో పాపం అయినా కూడా మంచిగానే హార్వెస్ట్ వస్తుంది. లాస్ట్ టైం ఒక కాలీఫ్లవర్ హార్వెస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకోటి కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. బట్ కాలీఫ్లవర్తో బాధ ఏంటంటే మొక్క మొత్తం తీసేసేయాలండి, మళ్ళీ రాదు. ఒకటే హార్వెస్ట్. అప్పు మిగతావి హార్వెస్ట్ చేసినంత ఈజీ కాదు. అప్ప ఇంకా తీసేసి మనం కంపోస్ట్లో వేసుకోవచ్చండి. టమాటోల దగ్గర నేను అయితే ఇలా బంతి మొక్కలు అయితే వేసాను. న్యాచురల్ పెస్ట్ కంట్రోల్గా యాక్ట్ చేస్తాయి. బేసల్ కూడా వేసుకోవచ్చు. ఇవేంటంటే దగ్గరగా వచ్చాయి, ఇవి కూడా తీసి ట్రాన్స్ప్లాంట్ చేయాలి. నార్మల్గా కొన్ని ఫ్రంట్ యార్డ్లో వేస్తాను, బట్ బన్నీస్ తినేస్తాయి. ఫస్ట్ సన్ఫ్లవర్ అనమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే 1-2 రాడిష్ కూడా వచ్చాయండి. రాడిష్ అయితే నేను లాంగ్ బ్యాక్ వేసాను, హార్వెస్ట్ అంత బాగా రావట్లేదు. చూడాలి, ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి. ఏం మిస్టేక్ చేశానో నెక్స్ట్ సీజన్కైనా రెక్టిఫై చేసుకోవాలి. నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఒక క్రాప్, నెక్స్ట్ సెకండ్ క్రాప్ స్టార్ట్ చేసినప్పుడు రెడ్ కాలీఫ్లవర్, తర్వాత మళ్ళీ ఈ రాడిష్, ఇవన్నీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడిప్పుడే వస్తుందండి బచ్చలాకు, ఇది లాస్ట్ ఇయర్ వేసిందే. అండ్ ఇంకొక 1 వీక్లో అయితే బీట్రూట్స్ అయితే రెడీ అయిపోతాయి. బట్ క్యారెట్స్ అయితే సరిగ్గా రావట్లేదు, ఇంకా ఒక్కటి కూడా కనపడట్లేదు అనమాట. మరి ఏం మిస్టేకో తెలియదు. బీట్రూట్స్ అయితే మాత్రం బాగానే వచ్చాయి. క్యారెట్స్ ఇంకా గ్రో అవుతున్నాయి, ఈ పాటికే రావాలి. క్యాబేజ్ అయితే ఇప్పుడిప్పుడే కొంచెం లోపల బడ్ హార్డ్ అవుతుంది. స్నేల్స్ వచ్చాయని చెప్పి నీమ్ ఆయిల్ అయితే చల్లాను, దాని తర్వాతే మంచిగా గ్రో అవుతుంది. కొన్ని పువ్వులు కూడా హార్వెస్ట్ చేసుకున్నా. వంకాయలు ఎందుకో నాకు అస్సలు రావు, అలానే వదిలేస్తామా. ఈసారి అయితే పాట్స్లో వేసి ట్రై చేశాను, మంచిగా హార్వెస్ట్ వచ్చింది. అది కూడా హార్వెస్ట్ చేసుకుందాం పదండి. లాస్ట్ సీజన్లో అయితే వంకాయలు అస్సలు రాలేదు. నాకు వంకాయలు చాలా ఇష్టము, అందుకని ఈసారి ఏంటంటే నేను అన్ని పాట్స్లో వేసుకొని బాగా గ్రో అయిన తర్వాత అప్పుడు నేను యార్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో పాట్స్లోనే కొన్ని వైట్ వంకాయలు అయితే వచ్చేసాయండి. ఈ వంకాయలు నేను డోన్స్ నర్సరీలో తీసుకున్నాను. కొన్ని ఏంటంటే నేను సీడ్స్ నుంచే స్టార్ట్ చేశాను, అవి ఇంకా చిన్నవిగానే ఉన్నాయి. ఈ వైట్ వంకాయలు అయితే ఆల్మోస్ట్ హార్వెస్ట్కి అయితే వచ్చాయి. అసలు చూడటానికి చూడండి
చూడండి ఎంత బాగున్నాయో, చిన్న చిన్న పంప్కిన్స్ లాగా. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది మా హార్వెస్టింగ్ వీడియో? మీకు కానీ నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారానే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. మీరు కానీ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మరొక మంచి గార్డెన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.